అదే మొదటిగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి డబల్9 టీవీ వీక్షకులకి మీకు శుభ సాయంకాలం. బ్రహ్మనాయుడు గారు మొదటిగా దీన్ని ఊరికే చాలా ఇంతకుముందు కిరణ్ రాయలు మాట్లాడుతూ చాలా సాచాగా మాట్లాడాడు. శుద్ధపూస మాది. అతని కథ ఎవరికి తెలియదు. ఒక మహిళను అన్యాయం చేస్తే ఈ జన సైనికులు గాని వీర మహిళలు గాని ఎవరు మాట్లాడలే. అటువంటి వాడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అంటే మళ్ళీ తర్వాత అదే మహిళ బయటకు వచ్చి వైసీపీ వాళ్ళు నన్ను ఈ విధంగా చేయమన్నారు, కేసు పెట్టమన్నారని ఆ మహిళే ఇటీవల కాలంలో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అది ఏదో భయపెట్టి మభ్యపెట్టి చేశారులేండి. దానికన్నా వేరే సెకండరీ వేరే అంశంలోకి పోదాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శాశ్వతం అంట. పంచభూతాలు ఒక్కటేనైనా శాశ్వతము, అన్ని ఇది కొన్నాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు శాశ్వతం అంట. పార్టీలు పోయినా కూడా అంటే భూమి మీద సెలగొట్టుకొని ఉంటాము మనము. 15 ఏళ్ళు ఉంటాడంట. బా ఏమి ఎక్కడ వీళ్ళంతా జనాలు రాసిచ్చినారు, వీళ్ళకు ఏమి మాట్లాడలేదంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలే. ఆ రోజు మీరు 30 ఏళ్ళు ఉంటానని జగన్ గారు అన్నప్పుడు మాట్లాడాల మీరు. అదే అట్లా కాదు. సరే ఇప్పుడు పవన్ ఇతం చెప్పేది పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు మేము ఉండబోతున్నాం. ఒకటి ఎట్లుంటుందంటే బ్రహ్మనాయుడు గారు మొదటిగా దీన్ని ఎవరు చేశారు, ఏం చేశారు, నీ నాయకుని మీద నీకెంత అభిమానం ఉందో పవన్ కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండే ప్రజలు దండి ఉన్నారు. ఇంకా 3 ఇంతలు ఎక్కువ ఉన్నారు. ఏమో మా నాయకుడిని 25 ఏళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఇతనే. ఇంకా ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు అతన్ని కాపాడలే, ఇతనే కాపాడుతున్నాడు. అంటే అందరూ వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ మేము కాపాడుకుంటూ వస్తున్నాం మా నాయకుడు అన్నారు. అంతేగాని ఆయన ఏదో చేస్తున్నారు కదా. కొంచెము మాట్లాడితే కొంచెము ఏదన్నా ఇదిగా ఉండాల. నీ మీద నీ నాయకుని మీద ఎంత అభిమానం ఉంటుందో మాకు మా నాయకుని మీద అంతే అభిమానం ఉంటుంది. మేము కూడా ఈగ వాళ్ళం. మొదటిగా దీన్ని తయారు చేసిండేది ఒక్కసారి ఎవరో చూడండి. దీన్ని మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వస్తా అంటే కింద కూర్చోబెట్టినారు. జగన్మోహన్ రెడ్డి మార్ఫింగ్ చేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత తప్పదు అది. ఎవరైనా సరే నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు, మీరు జన సైనికులందరూ ఎందుకు స్టార్ట్ చేశారు? కూటమి ప్రభుత్వంలో మీరు సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేసి వచ్చింది? మీరు జనసేన సార్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 100%. దాంట్లో డౌట్ ఏముంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని కింద కూర్చోబెట్టి దాన్ని స్టార్ట్ చేశారు. మొదటిగా స్టార్ట్ చేసే ఊరికే ఉంటారు. ఈ పక్క ఎవరన్నా కానీ అభిమానులు ఉంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తారు. మొదటిగా ఏళ్ళు చూపించే ముందు మన పక్క ఎన్నేళ్లు చూస్తున్నాయి అనేది చూసుకోవాలా. ఊరికి ఏదో శుద్ధపూసల మాదిరి మాట్లాడితే ఎలా ఉంటుంది బ్రహ్మనాయుడు గారు? ఇది చాలా హాస్యాస్పదం. ఎవరైనా సరే ఇటువంటివి ఎవరేశారు? మన ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వేశారు. వారి మీద చేస్తున్నారని ఈయన వేశాడు. తప్పేముంది దాంట్లో? ఎవరి పాటికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మనకు పురుగు గింజకు కింద నలుపు ఉందా లేదా అనేది చూసుకోవాలా. అరే ముందు మనం ఏం చేశాం? మనం చెయ్యబట్టే కదా ఇది మనకు వస్తా ఉంది. మనం చెయ్యకుంటే ఇది మనకు వస్తుందా అని కొంచెం విఘ్నత ఉన్న నాయకులు ఆలోచించుకోవాలా, విఘ్నతగా ఆలోచించుకోవాలా. ఇది ఎవరికి ఇది మంచి ప్రవర్తన కాదు అని మాత్రము స్పష్టంగా తెలియజేస్తా. ఎవరికైనా సరే, ఏ నాయకునికైనా సరే నీ అభిమానాన్ని నువ్వు హద్దులో పెట్టుకోవాలి. నువ్వు స్టార్ట్ చేస్తే ఆ పక్క ఎవరు ఊరికే ఉండరు అనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలా. అంతేగాని ఇదేదో మా నాయకుడిని మాట్లాడితే మేమేమైనా చేస్తాం, నువ్వేమైనా చేస్తామన్నది నువ్వు మహిళను అన్యాయం చేసినప్పుడే తెలిసింది నువ్వేమైనా చేస్తావని. మీ యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడు అట్లున్నారు, బూతులు తిట్టుకుంటా, నువ్వు అట్లే ఉన్నావు. మర్యాదగా మట్టసంగా మాట్లాడేది వాడు వీడు అని మాట్లాడితే ఎట్లా? మేము మాట్లాడుతున్నామా ఇప్పుడు? మాకు తెలియదా మాట్లాడటము? వాడు వీడు అనేది ఎంతసేపు మాట్లాడాలా? సోషల్ మీడియా గాళ్ళు ఏమంటే ఇంకా మీకు సోషల్ మీడియా వారనేది లేదా? మేము మాట్లాడుతున్నాం. అలా సంస్కారం ఉండాలి దేనికైనా. బ్రహ్మనాయుడు గారు అట్లా సంస్కారంగా ఉండే వాళ్ళను మాట్లాడండి. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు పిలుస్తారు మా వాళ్ళను, వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉంటారు. ఎంత నీట్ గా మాట్లాడి ఏమి చెప్పాలో అది చెప్తారు. గాడు గీడు అని మాట్లాడతారా? అటువంటి వాళ్ళని పిలిచేద్దండి సార్. చూడండి సాహెబ్ గారు నవ్వుతున్నారు. చూడండి మా వాళ్ళు చాలా సంస్కారంగా మాట్లాడుతున్నారు. మీరు అంటే సాహెబ్ గారు నవ్వుతున్నారు అంటున్నా. సరే ఇప్పుడు నేను సాహెబ్ గారు కావాలి ఎవరైనా నమ్మని, మీరు కూడా నవ్వుతున్నారు చూసారా? సోషల్ మీడియాలో టీవీలో మాట్లాడేటప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడతారు, ఎంత నీట్ గా మాట్లాడతారు, ఎంత నిక్కసిగా మాట్లాడతారు. అంటే ఇటువంటి వాళ్లకు నచ్చవు అనమాట. ఏదైనా నీతి నిజాయితీగా నిక్కసిగా మాట్లాడితే వీళ్ళకి నచ్చవు. కానీ సోషల్ మీడియాలో టీవీలో 100 మంది చూస్తూ ఉంటారు. వాడు వీడు వీడెట్లా ఏం చేసుకుంటామంటే మాకు తెలీదా? ఎప్పటి నుంచి సార్? ఎప్పటి నుంచి కొత్త రూల్స్?
కొత్త రూల్స్ ముందు నుంచి ప్రభానాయుడు గారు నేను ఎప్పుడన్నా మీరు మాట్లాడలేదు, నేను మిమ్మల్ని కాదు అంటుంది. మా వాళ్ళందరూ చాలా నీట్ గా పద్ధతిగా మాట్లాడతారంటే ఎప్పటి నుంచి అంటున్నాను. అందరూ అలాగే మాట్లాడరు. అన్ని రాజకీయ పార్టీల్లో మీలాగా మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంచెం హార్ష్ గా మాట్లాడే ఉంటారు. ఇంకా అయితే ఇష్టానుసారంగా పబ్లిసిటీ కోసం పార్టీ అధినేతల్ని డైలీ ఒక ఉద్యమం లాగా తిట్టేవాళ్ళు ఉంటారు. హార్ష్ గా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ దాంట్లో కూడా అరే మనము ఏం మాట్లాడుతున్నామో మన నోట్లో నుంచి ఏం బయటకు వస్తుంది అనేది కొంచెం విజ్ఞతగా తెలుసుకోవాలి. ఓకే ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. మళ్ళీ తర్వాత ఇంకొక అంశం పిన్నెల్ గారి అంశం నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం. సాహెబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఇక నుంచి మాట్లాడేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి చెందినటువంటి స్పోక్స్ పర్సన్స్ కానీ లేకపోతే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏ చర్చా వేదికల్లో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. సో అందుకనేమో బహుశా నిన్న మొన్న బోర్గడ్డ అనిల్కి మాకు సంబంధం లేదు నాకు స్టేట్మెంట్ ఇచ్చింది.